ఈ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇప్పుడు గండం ఏర్పడ్డట్టేనా సుప్రీంకోర్టు నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి? అనుమానమే లేదు. మళ్ళా ఉప ఎన్నికలొస్తాయంటారా? ఖచ్చితంగా దాంట్లో అందుకనే కాదు ఇప్పుడు మనం గాదు. వాళ్ళే కోర్టుకి అఫిడవిట్ ఇస్తున్నరంటే సిగ్గులేనోళ్ళు. హ్మ్. ఇక్కడనేమో ఓ కండువాలు కప్పుకొని పెద్ద పోజులు కొట్టి ఏదేదో మీడియా ముందొచ్చి మాట్లాడి ఇట్లా అట్లా అని మాట్లాడినోళ్ళు హ్మ్. సుప్రీంకోర్టుకి ఏమని అఫిడవిట్ ఇచ్చిండ్రు? హ్మ్. మీ పార్టీ ఫిరాయించలేదని ఇచ్చిండ్రు గదా! హ్మ్. హ్మ్. అరే! నువ్వు పార్టీ ఫిరాయిస్తే ఫిరాయించిన అని జెప్పు. హ్మ్. పూటకోడు స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా? కడియం శ్రీహరిదయితే మహా బాధాకరమైంది. ఆయననే పోయిండు గదా! అని అన్నాడు. మరి అటువంటోళ్ళు ఇట్లా మాట్లాడితే హ్మ్. ఏమనుకోవాలి వీళ్ళు? హ్మ్. ఆయన ఒక లెక్చరర్. హ్మ్. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంటది. ఎందుకంటే నేను వరంగల్ వాసిని. హ్మ్. మరి నువ్వు సుప్రీం కోర్ట్‌కి ఎందుకు కట్టించినావు అఫిడవిట్? చేతైనోడు చేతగానిలే అట్లనే మాట్లాడాలి. యెస్! నేను అవసరమైతే బై ఎలక్షన్ ఎదుర్కుంటా హ్మ్. అని రాజీనామా జేయాలా? అంటే చెప్పే పోవాలా? దమ్ము లేదంటారు వీళ్ళకు. దమ్ముంటే ఈ పని ఎందుకు జేత్తరు?